మూడవ రకమైనటువంటి నేల మొలక వచ్చింది, వేరు కూడా వచ్చింది, అది కిందికి నాటుకున్నది, మంచిగానే బలంగా ఉన్నది వేరు. పైకి ఎదుగుతున్న సమయంలో ముండ్ల కంపలు దాన్ని ఒత్తి పెట్టేశాయి, ముండ్లు అదిమేశాయి. ఏంటి అంట ఈ ముళ్ళు? ధనమోసములు, ఐక విచారములు. ఇప్పుడు శరీరానుసారమైన ఆలోచనతో నడిచే విధానం. వీడు ఆత్మానుసారంగానే ప్రారంభించిండు, ప్రారంభం బాగానే ఉంది, మొక్క కూడా బాగానే ఉంది, బలంగా ఎదిగింది. కానీ బయటికి వచ్చేసరికి శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారో తెలుసా? ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత ఇక దేవుని మాట వినరు, ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత చర్చికి రారు, ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత ఎవరికి కనపడరుగా. ఇక నాకు మొత్తం వచ్చేసింది అనుకుంటారు. ఇక దేవుని సేవకుల మాట వినరు, దేవుని వాక్యానికి లోబడరు.